ఫారెన్ ప్లేయర్స్ అంటే నాకు గుర్తొచ్చింది, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ప్యాట్ కమిన్స్ లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్కి అడ్వాంటేజ్. ఎందుకని నేను మాట అంటున్నానంటే, ఇషాన్ కిషన్ మన ఇండియన్ ప్లేయర్ ఆల్రెడీ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి, ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అక్కడ ఫారెన్ ప్లేయర్ని మ్యాండేటరీగా పెట్టాల్సి వచ్చేది, ఆప్షన్ లేకుండా పోయింది. ఈ చర్చ ఉంది. సో ఇది మనకి కలిసి వచ్చే అవకాశం. I don't agree because Sachin, you see, Cummins is a specialist bowler. ఈశాన్ కిషన్ ఈజ్ ఎ బ్యాటర్ యాక్చువల్లీ, ఐ థింక్. ఓకే. సో కమిన్స్ నేను అనుకుంటాను సన్ రైజర్స్ మిస్ అవుతుంది బిగ్ వేలో. ఈశాన్కు మీరు అన్నట్టుగా ఒక అవకాశం వచ్చింది, డౌట్ లేదు. క్యాప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది, వేరే ఆప్షన్ లేదు. అతనే బెస్ట్ చాయిస్గా భావించారు, అతనే కెప్టెన్గా చేశారు. బట్ ఓన్లీ ఫస్ట్ 3 మ్యాచెస్ కొరకే, అది 300 మురుపన్ లాగానే ఉంటుంది అతని క్యాప్టెన్సీ. ఎందుకంటే కమిన్స్ కమ్స్ బ్యాక్ యాజ్ ఇన్ టు ద టీమ్, మళ్ళీ క్యాప్టెన్గా కమిన్సే ఉంటాడు కనుక ఈశాన్ కిషన్ మళ్ళీ ఆ బాధ్యతను అతనికి అప్పచెప్పాల్సిందే, డౌట్ లేదు. బట్ ఈ ఫస్ట్ 3 మ్యాచెస్లో ఎట్లా లీడ్ చేస్తాడు, ఇదంతా కూడా తన ఫ్యూచర్ యొక్క దాని కొరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ అతను ఒక ఫ్యూచర్ క్యాప్టెన్గా టౌట్ చేస్తున్నారు కనుక ఈశాన్ కిషన్ను. యంగ్స్టర్, వండర్ఫుల్గా కీపింగ్ చేస్తున్నాడు, స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు, కీపింగ్ స్కిల్స్. బ్యాటింగ్ విషయం అంటారా, అతని బ్యాటింగ్ స్కిల్స్ విషయం ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనిపిస్తుంది. బికాస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. రీసెంట్గా వరల్డ్ కప్లో చూసాం, న్యూజిలాండ్ అగైనెస్ట్ చూసాం, యూనో మూత మోగిస్తున్నాడు, హాఫ్ సెంచరీలు, సిక్స్లో మూత మోగిస్తున్నాడు. సో అటువంటి బ్యాటర్ పైన ఏదైనా క్యాప్టెన్సీ ప్రెషర్ ఉంటుందా అంటే దట్ వీ కాంట్ సే, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాడు కనుక ఒక ఆపర్చునిటీ వచ్చింది. బట్ కమిన్స్ నేను అనుకుంటాను యాజ్ ఎ బౌలర్గా మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ దే ఆర్ గోయింగ్ టు మిస్ హిమ్ ఇన్ ఎ హ్యూజ్ వే, బిగ్ వే యాక్చువల్లీ. లాస్ట్ టైం కూడా మెస్మరైజింగ్, ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ కాస్త వీళ్ళు నిరాశపరిచినప్పుడు కూడా బౌలింగ్ లో మీరు నిలిచిందంటే కమిన్స్ ఒక బౌలర్గానే కాకుండా బ్యాటింగ్లో కూడా ఉపయోగపడతాడు. మీకు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడల్లా చూడండి కమిన్సే ఆడుతుంటాడు. వెన్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా ఆల్సో మనం చూసాం, బ్రిలియంట్గా ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అందరు ఫెయిల్ అయ్యి ఇంటరప్షన్. సాధారణంగా ప్యాట్ కమిన్స్ ని కాటరమ్మ కొడుకు అని చెప్పి ముద్దుగా పిలుచుకుంటుంది సోషల్ మీడియా, అందరినీ కాటరమ్మ కొడుకులు అంటారు. ఎందుకంటే వాళ్ళు అలా బ్యాటింగ్ ఎలా ఉంటుంది అసలు యాక్చువల్గా విధ్వంసకరం ఉన్నటువంటి బ్యాటింగ్ చేస్తారు కనుక వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా ముందు వాళ్ళు బ్యాటింగ్లో రంగంలోకి దిగారు అంటే 200+ ఫస్ట్ టార్గెట్. తర్వాత ఎంత వచ్చా బెనిఫిట్, అది 300 వరకు పోతూనే ఉంది. 300 వరకు దగ్గరలో వెళ్ళడంలో ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాదే దగ్గరికి వచ్చారు. కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ టైమ్? అంటే లాస్ట్ టైం ఒక ఇనీషియల్ మ్యాచెస్ చూసిన తర్వాత ఈసారి 300 పక్కా, బట్ అఫ్ కోర్స్ మిస్ అయ్యారు అంతవరకు. నాకేమనిపిస్తుంది అంటే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డౌట్ లేదు. ఎందుకంటే అందరూ కూడా హ్యూజ్ హిట్టర్సే. బట్ సన్ రైజర్స్ కాకుండా కూడా మిగతా టీమ్స్ కూడా ఛాన్స్ ఉండవచ్చు. ఈవెన్ ఆర్సీబీ కెన్ గెట్ టు దట్ టోటల్ ఆల్సో. ఓకే, ఆర్సీబీకి వెళ్ళాం. బట్ అంతకన్నా ముందు సన్ రైజర్స్ హైదరాబాద్లో ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, ఈసారి ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ప్రెడిక్షన్ ప్రకారం? నా ప్రెడిక్షన్ ప్రకారం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ టాప్ ఆర్డర్లో, అండ్ ఈశాన్ కిషన్ ఐ డోంట్ నో బికాస్ ఈశాన్ కిషన్ ఫస్ట్ డౌనే ఆడతాడు. వరల్డ్ కప్లో కూడా అదే చూసాం. అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చినప్పుడు, ట్రావిస్ హెడ్ వచ్చినప్పుడు దానికి ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ వండర్ఫుల్గా వర్కౌట్ కూడా అయింది. సో ఈశాన్కు అది 1 డౌన్ కూడా ఫిట్ అవుతుంది, తర్వాత ఓపెనర్గా కూడా ఫిట్ అయిపోతాడు, ప్రాబ్లం లేదు అతనికి. 2 పొజిషన్స్లో చక్కగానే ఆడుతున్నాడు కనుక యాజ్ కెప్టెన్గా కొంచెం బిట్ ఆఫ్ అది ఉంటుంది కనుక ఐ థింక్ యూ వుడ్ లవ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3 పొజిషన్. ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ క్లాసెన్ ఏం తక్కువ కాదు, తర్వాత లివింగ్స్టోన్ ఆడినట్టయితే లివింగ్స్టోన్ ఏం తక్కువ కాదు. సో బ్రిలియంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది అసలు యాక్చువల్గా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా హిట్టర్సే. సో సారీ నేను ఎందుకు నవ్వుతున్నానంటే లాస్ట్ టైం సోషల్ మీడియా షేక్ అయిపోయింది. నేను అప్పుడు డీజేగా ఉన్న వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ తీస్తున్నప్పుడు అభిషేక్ శర్మకి, నితీష్కి సంబంధించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ తీస్తున్నప్పుడు ఒక్కొక్క వేస్తుండే బీజిఎం, ఐ థింక్ బాహుబలి బీజిఎం. సో లైక్ రోరింగ్ ఇన్ గ్రౌండ్ మాట వాళ్ళు వస్తూ ఉంటే. అండ్ ఎవ్రీబడి పర్ఫార్మ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో, అందరు కూడా అద్భుతంగా. అండ్ మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే సచిన్ లాస్ట్ 10 yearsలో ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్ హెస్ బీన్ గుడ్. అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్లో కొంచెం డిసప్పాయింట్ లాస్ట్ సీజన్లో చేశా కానీ 2024లో ఫైనల్ ఓడిపోయినారు, 22లో ఫైనల్ ఓడిపోయినారు, 2016లో గెలిచారు, ఆ తర్వాత ప్లే ఆఫ్స్కి వస్తూనే ఉన్నారు. యూనో టీంలో కూడా కొంచెం మార్పులు రాలేదా? అవును, వార్నర్ ఆడినప్పుడు వేరే రకంగా ఉండేది, ఆ తర్వాత వార్నర్ ప్లేస్ భర్తీ చేయడానికి మీకు హెడ్ రావడం చూసాం. తర్వాత ఈశాన్ కిషన్ ముంబై నుంచి వచ్చి జాయిన్ అయిపోయాడు. సో ఐ థింక్ దెర్ ఆర్ సమ్ చేంజెస్. త్రిపాఠి మరొక టీంకి వెళ్ళిన తర్వాత త్రిపాఠి ప్లేస్ ఫిల్ చేయడానికి మరొకరిని తీసుకున్నారు. క్లాసెన్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మాక్రమ్ పోయిన తర్వాత కొంచెం టీంలో బిట్ ఆఫ్ అది కూడా కనబడింది, లోట్ అనేది కనబడింది. ఎందుకంటే మాక్రమ్ ఈ ఉన్న ఫామ్లో నేను అనుకుంటాను మాక్రమ్ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్నట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్ అండి అసలు. అండ్ లక్నోకు నేను అనుకుంటాను అదొక ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. మరి వీ టాక్ అబౌట్ లక్నోస్ పర్ఫార్మెన్స్, వీ కెన్ టాక్ అబౌట్ హిమ్ మోర్ యాక్చువల్లీ. తప్పకుండా. సో బట్ మన వాళ్ళు ఎక్కువగా సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మనకి ప్రాణం. ఐపీఎల్కి వచ్చినప్పుడు హైదరాబాద్ కావచ్చు, ఎంటైర్ తెలుగు స్టేట్స్
సో ఇక్కడ లివింగ్ స్టోన్ గురించి మాట్లాడుకుందాం. ఏకంగా బేస్ ప్రైస్ 2 కోట్లు అయితే 13 కోట్లు పెట్టి ఏకంగా సొంతం చేసుకున్నారే. అదట్టు వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అంటే బెంగళూరుకు లాస్ కాకున్నా కానీ హైదరాబాద్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎట్లా ఆ వీకెండ్ బెంగళూరుకు లాస్ ఎందుకు కాకపోవచ్చు అంటున్నానంటే బికాస్ బెంగళూరుకు ఉన్నటువంటి ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ చాలా అద్భుతంగా ఉంది. అసలు మామూలుగా లేదు. వాళ్ళకు టాప్ ఆర్డర్ మీరు తీసుకున్నట్టయితే విరాట్ కోహ్లీ, సాల్ట్, బెథెల్, తర్వాత షెఫర్డ్, రొమారియో షెఫర్డ్ మీకు హిట్టర్గా చాలా అద్భుతంగా ఆడాడు. తర్వాత పడికల్ చాలా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. పట్టిడర్ మంచి బ్యాటర్, జితేష్ శర్మ. ఈ లైనప్ చూడండి. కృణాల్ పాండ్యా వాళ్ళకు డీప్ బ్యాటింగ్ లైనప్ ఉంది అసలు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హిట్టర్స్ వాళ్ళు కూడా అసలు. సో అక్కడ లివింగ్ స్టోన్ ఉన్నట్లయితే కూడా ఇప్పుడు బెథెల్ యొక్క ప్లేస్ నేను అనుకుంటాను దాదాపుగా ప్రతి మ్యాచ్లో కన్ఫర్మ్ కావడంతో లివింగ్ స్టోన్కు ప్రతి మ్యాచ్లో ఛాన్స్ ఉండకపోయేది. హేజల్వుడ్ వచ్చాడు అనుకోండి, హేజల్వుడ్ బౌలర్గా తీసుకుంటాడు, బెథెల్ ఉంటాడు, సాల్ట్ ఉండాల్సిందే, ఇంకొక ఫార్వర్కి ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ నేను అనుకుంటాను ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే బికాస్ అతను బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు, ఈజ్ ఎ టెర్రిఫిక్ ఫీల్డర్ యాక్చువల్లీ. సో అక్కడ లివింగ్ స్టోన్కు నేనేమనుకుంటానంటే బెంగళూరులో ఆడకపోవడం అనేది బెటర్గా కనబడుతుంది అసలు. యాక్చువల్గా బెంగళూరులో ఉన్నట్లయితే, బెంగళూరులో వాళ్ళు కాదనుకున్నారు బికాస్ బెంగళూరులో లాస్ట్ టైం కూడా ఐ వాస్ దేర్ వెన్ ఈ ప్లేడ్ దట్ 15 ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఆర్గనైజ్ ఈ రియలీ ప్లేడ్ వెల్. ఆ తర్వాత అంత పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. ఈ రియలీ స్ట్రగల్డ్ అండి. ఓకే, మీరు పంజాబ్కి ఆడుతున్నప్పుడు స్ట్రగుల్ చూసాం, ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు అంత ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఆర్సీబీ తీసుకుందో అంత ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంత రాలేదు. అఫ్కోర్స్ వాళ్ళు ఛాంపియన్ అయ్యారు, బిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే లివింగ్ స్టోన్ అంత అద్భుతంగా కనబడలేదు. ఈ సంవత్సరం ఆ కసేమన్నా కనబరుస్తాడా? ఓకే, నన్ను తీసుకోలేదు కదా అని చెప్పి తీసుకోలేదని చెప్పి బెంగళూరు అగెన్స్ట్ అతన్ని తీసుకుంటారా? ఫస్ట్ మ్యాచ్లో ఉంటాడో వి డోంట్ నో దట్. బట్ ఒకవేళ అవకాశం వచ్చినప్పుడల్లా నేను అనుకుంటాను, ఎందుకంటే కమిందో మెండిస్ కూడా మీకు అంత అమౌంట్ పెట్టి మళ్ళీ పక్కన పెడతారు. ఇప్పుడు కమిందో మెండిస్ మీరు ఎక్కడ ఫిట్ అవుతాడు చెప్పండి? ఫిట్టింగ్ ఇప్పుడు మీరు 4 ప్లేయర్స్ని ఆడిస్తారు కదా. అవును ఫారెన్ ప్లేయర్స్ 4 ఉండాలి. లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఏదైనా వచ్చినట్లయితే గిట్ట వచ్చే ఛాన్స్ ఉంటుంది, మార్క్ చూపించవచ్చు. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ అతడు ఉన్నట్లయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏముంటుందంటే రియల్గా లివింగ్ స్టోన్ అద్భుతమైనటువంటి ఫామ్ కనబరుస్తున్నాడు అంటే యాజ్ ఎ బౌలర్గా కూడా ఉపయోగపడతాడు. లాస్ట్ టైం ఆల్సో ఈ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ బౌలర్ దాన్ ఏ బ్యాటర్ యాక్చువల్లీ. మంచి ఫీల్డర్, డౌట్ లేదు, హైట్ ఉంది, మంచి క్యాచెస్ తీసుకుంటాడు డీప్లో. బట్ అతని బ్యాటింగ్ విషయమే అంటే రెగ్యులర్ ప్లేస్ ఉందా లేదా అనే విషయం మనం చర్చించినట్లయితే ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ కమిన్స్ వచ్చిన తర్వాత కమిందో మెండిస్ మీకు క్లాసెన్ హెడ్ ఫిట్ అయిన తర్వాత వెర్ ఇస్ ద ఛాన్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ థింక్. ఓకే, ఈశాన్ మలింగా కూడా ఉన్నాడు మీకు ఆడడానికి రెడీగా ఉన్నాడు. సో ఐ థింక్ ప్రతి మ్యాచ్లో ఆడే ఛాన్స్ అతనికి ఉండకపోవచ్చు లివింగ్ స్టోన్.